రాధా రాధా వస్తున్నాను వదినా. వంటైందా రాధా? అయింది వదినా. అబ్బాబాబా, ఆ పార్వతమ్మ గారితో షాపింగు అంటే నడుములు పడిపోవాల్సిందే. ఓ పట్టణావిడికి ఏ చీర నచ్చదు. ఎక్కే షాపు దిగే షాపు, ఎక్కే షాపు దిగే షాపు. నేను 100 సార్లు చీరలు కొట్టుకెళ్లానే కాని ఇలాంటి మనిషిని నేనెక్కడా చూడలేదు. అరే, రంగు బాగుంటే డిజైన్ బాగోలేదు అంటది, రంగు డిజైన్ బాగుంటే బార్డర్ బాగోలేదు అంటది. చీర మధ్యలో చిన్న బుట్ట ఉన్న చీర చూపిస్తే పెద్ద బుట్ట కావాలి అంటది, పెద్ద బుట్ట ఉన్న చీర చూపిస్తే హబ్బే మరీ గాడిగా ఉంది కదా అంటది. 4 అంటే 4 చీరలు కొనడానికి 4 గంటలు చేసింది. అమ్మ బాబోయ్. వదినా, అబ్బా, కళ్ళు తిరిగిపోతుంది రాదా, పట్టుకురాదా. ఏమైంది వదినా? అబ్బా వదినా, కళ్ళు లోపలికి వెళ్దాం పదా. అమ్మా, వదినా నీళ్ళు తాగు. అన్నయ్యకి ఫోన్ చేస్తాను, నువ్వేం కంగారు పడకొద్దునా. అన్నయ్య, నేను వదిన కళ్ళు తిరిగి పడిపోయింది. ఎందుకో తెలీదు, నాకు కంగారుగా ఉందన్నయ్య. కాళ్ళు చేతులు ఆడటం లేదు. నువ్వు తొందరగా వచ్చేయి. అలాగే. ఈలోగా నేను మన బీచ్ చివర ఉన్న లేడీ డాక్టర్ని పిలుచుకొస్తాను. అలాగే, నువ్వు తొందరగా వచ్చేయన్నయ్య. మహాలక్ష్మికి ఏమైంది డాక్టర్? మీరేం కంగారు పడకండి, మీరు తండ్రి కాబోతున్నారు. నిజమా? అవును, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ డాక్టర్. వస్తాను. మంచిది. మహాలక్ష్మి, మహాలక్ష్మి. ఇదిగో మహాలక్ష్మి, ఇక మీదట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని మందులు వాడితే, ఎంతమంది దేవతలకు వేడుకుంటే నీకు కడుపు పండిందో మాకు తెలుసు. మహాలక్ష్మి, ఇదిగో సత్యం బాబు, మీ ఆవిడ నీకు తండ్రి హోదాని కల్పించబోతోంది. మరి ఇంత శుభవార్త చెప్పినందుకు మా ఇద్దరికి నువ్వు చీరలు పెట్టాలి మరి. అలాగే. మహాలక్ష్మి, అమ్మా రాధా, చూసావా మహాలక్ష్మి, నా చెల్లెలు ఇంట్లో అడుగు పెట్టింది, ఈ శుభవార్త తెలిసింది. చెప్పమ్మా రాధా, నీకేం బహుమతి కావాలి? అన్నయ్య, బహుమతి ఇవ్వాల్సింది వదినకి. నీకు ప్రమోషన్ ఇస్తుంది కదా. ఏంటి మహాలక్ష్మి, నీ ముందు రాధన పోయడానికి కోపం వచ్చిందా? కోపం కాక సంబరంగా ఉంటుందా? శుభవార్త చెప్పింది నేనైతే మీ చెల్లెల్ని పొగుడతారేంటి? మహాలక్ష్మి, రాధ పరిస్థితి నీకు తెలుసు. అది పక్కన ఉండగా నీతో ప్రేమగా ఎలా మాట్లాడగలను చెప్పు. అందుకే అలా అన్నాను. ఎన్నో నెలంట? 3. మహాలక్ష్మి, మన ఊరు అమ్మవారు ఎంత మహిమగా ఉందో చూసావా? అలా చీర పెట్టొచ్చాం, ఇలా నెల తప్పాం. ఊరుకోండి. పుట్టబోయే బిడ్డకు ఏ పేరు పెట్టాలో ఆలోచించావా? పేరు పెట్టడానికి ఇంకా 6 నెలల టైం ఉంది. అత్తయ్యకు మామయ్యకు కబురు చేయనా? సీమంతం ఎప్పుడు చేస్తారంట? 7వ నెలలో చేస్తారనుకుంటా. నేను నెల తప్పానని తెలిస్తే మా అమ్మాయి ఎంత సంతోషిస్తుందో. మహాలక్ష్మి, బిడ్డ పుడుతున్నాడంటే నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? వీడికి నేనే తండ్రి అని చెప్పుకోవటంలో ఎంత ఆనందం ఉంటుందని జీవితంలో మొట్టమొదటిసారిగా అర్థమైంది. పుట్టబోయే బిడ్డకి తండ్రెవరో ఎవ్వరికీ చెప్పుకోలేను. అసలు నాకు బిడ్డ పుట్టబోతోందని ఆనందాన్ని ఎవరితోనూ చెప్పుకోలేను. చిన్న,
నువ్వెవరో నాకు తెలీదు. ఆ దేవుడు నాకు ఎందుకు ఇలాంటి అగ్ని పరీక్షలు పెట్టాడు అంతకన్నా తెలీదు. కానీ ఎవరేమైనా అనుకోని నిన్ను మాత్రం క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొస్తాను. ఈ లోకం మొత్తం నా వైపు వేలెత్తి చూపించినా దూషించినా నిన్ను మాత్రం దూరం చేసుకోను. నా ప్రాణం పోయినా సరే. డాడీ, ఇవాళ మా స్కూల్లో టీచర్ అడిగితే తిట్టింది. ఎందుకు? ఇంగ్లీష్ లో పియూటి ఏమవుతుంది? పుట్. మరి బియూటి బుట్ కాదు కదా, బటన్ కైంది. అబ్బా టెడ్డీ, విసిగించకుండా పడుకో. డౌట్ అడిగితే తిడతావేంటి? మా టీచర్ కూడా ఇంతే. డౌట్స్ ఉంటే అడగా ఉంటుంది, అడిగితే తిడుతుంది. డౌట్స్ అంటే ఇలాంటి డౌట్సా? చెత్త డౌట్స్. చెత్తమైన మంచివైనా డౌట్స్ ఉంటే డౌట్సే. ఇప్పుడు జియుఎన్ ఏమవుతుంది? ఇది కూడా తెలీదా? జియుఎన్ గన్ కదా. మరి జియుఎన్ గన్ అయితే మరి జియుఎన్ టీఆర్ గద్దులు కాకుండా గుండులు ఏంటైంది? బా టెడ్డీ, ఏమో నాకు తెలియదు, పడుకో. ఏ పెద్దోలేంటో వాళ్ళకి సర్వాన్ని తెలిపోతే మనం తీసుకుంటారు. టెడ్డీ అప్పుడే నిద్రపోయిందా? ఆహా, నా బుర్రంతా తిని ఇప్పుడే పడుకుంది. ఏమండి, గోపి రాధా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కదా. వెళ్తే రాధ అక్కడ సంతోషంగా లేదటండి. అన్ని గోపి చెప్పాడా? రాధ ఇప్పుడు ఎక్కడుంది? వాళ్ళ అన్నయ్య సత్యం ఇంట్లో. సంతోషంగా ఎందుకుండదు? అనవసరంగా ఎక్కువ ఆలోచించి బుర్రపాడు చేసుకోక పడుకో. అది కాదండి, అసలు నిజం తెలిసాక రాధ పుట్టింటికి వెళ్తే అది వేరే విషయం. నేనేం పట్టించుకునేదాన్ని కాదు. పాపం పిచ్చిపిల్ల. మనం ఆడిన కోయవాడి నాటకం నిజం అనుకుని ఏడాది పాటు దూరంగా ఉండాలని. సరే, ఎందుకు వెళ్తానే? వెళ్ళింది తన పుట్టింటికేగా. ఏంటోనండి, రాధ వెళ్ళినప్పటి నుంచి నాకేదోలా ఉంది. ఇల్లంతా బోసిగా అనిపిస్తుంది. అసలు సొంతింటిని వదిలిపెట్టి మనం ఇంటికి ఎందుకు వచ్చాం? కొత్త పరిసరాల్లో కొత్త మనుషుల మధ్య అయితే రాధకి ఏ ఇబ్బంది ఉండదనే కదా. అయితే రాధే లేకపోయాక ఇంకా మనం ఈ ఇంట్లో ఎందుకండి? మన ఇంటికి వెళ్ళిపోదాం. సరే, వెళ్దాంలే. గోపి అలా చెప్పినప్పటి నుంచి నాకేదోలా ఉందండి. పోనీ ఒకసారి మనము వెళ్ళి చూసొద్దామా? ఎవండి ఎవండి, ఏం మనిషో అప్పుడే నిద్రపోయారు. ఏంటి 3 రోజులుగా ఆఫీస్కి రావడం లేదు? ఆనంద్కి జ్వరమే. మూసిన కను తెరవకుండా పడుకున్నారు. సో పతిదేవుడికి సేవలు చేస్తూ ఇంట్లోనే ఉండిపోయావన్నమాట. నిజం చెప్పావు ఛాయ. ఇన్నాళ్ళు ఆనంద్ నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నారో తెలుసుకోలేకపోయాను. అంటే ఆ అవకాశం ఈ జ్వరం రూపంలో వచ్చిందనమాట. అవునే. ఆనంద్ స్పృహలో లేనప్పుడు సంధ్య సంధ్య అని
నా పేరే కలవరిస్తున్నప్పుడు అప్పుడు అర్థమైంది తనకి నేనంటే ఎంత ఇష్టమో. ఒకసారి నువ్వు చెప్పా గుర్తుందా, ఆనంద్లో విపరీత ప్రవర్తన కారణం చెడ్డతనం కాదు, పొసెసివ్నెస్. నువ్వంటే ఇష్టం లేకపోవడం కాదు, విపరీతమైన ఇష్టం ఉండడం వల్ల అని. యూర్ రైట్. ఆనంద్కి నేను కావాలి, నేనే కావాలి. మనసా వాచా కర్మణ తన సొంతం కావాలి. అలా అయితే నెత్తిని పెట్టుకుంటారు, లేకపోతే తను బాధపడి నన్ను బాధపెడతారు. అయితే ఈ 3 రోజుల ఏకాంతం మీ మధ్య గొప్ప కమ్యూనికేషన్ ని, అండర్స్టాండింగ్ ని కలిగించిందన్నమాట. దాంపత్య జీవితానికి సరికొత్త అర్థాన్ని తెలియజేసిందన్నమాట. అలాగే అనుకో. ఉండు, తనకి బ్రెడ్ పెట్టొస్తాను. ఏ కిందకి రాడా? నేనే రావద్దన్నానే, కిందకి కాదు, అసలు బెడ్రూమ్ లోంచి బయటికి రావడానికి వీల్లేదన్నాను. అబ్బా, చాలా కదుందే. మిగతా కదా మళ్ళీ వచ్చి చెప్తాను, ఉండు. నాకంత టైం లేదు తల్లి, ఆఫీస్కి టైం అవుతోంది, బయలుదేరుతాను. కనీసం కాఫీ అయినా తాగి వెళ్ళవే. మరేం పర్వాలేదు, ఆఫీస్కి ఎందుకు రావట్లేదో కనుక్కుందామని వచ్చాను, కనుక్కున్నాను. ఏం కనుక్కున్నావట? ఆలు మగలు దగ్గరవ్వాలంటే అప్పుడప్పుడు జ్వరాలు కూడా రావాలని. అవును, నాకు సరే ఫోన్ చేయలేదు, కనీసం మీ అమ్మా నాన్నలకైనా ఫోన్ చేసావా? లేదే, చేద్దామని అనుకుంటున్నాను, అస్సలు టైం దొరకడం లేదు. ఆనంద్ ఇంట్లోనే ఉంటున్నారు కదా. అంటే అంతగా కొంగు పట్టుకుని వదలకుండా ఉన్నాడన్నమాట. ఏయ్, కుట్టేనంటనా? ఆ కొట్టుకోడాలు తిట్టుకోడాలు మీ మొగుడు పెళ్ళాలు చూసుకోండమ్మా, మధ్యలో నేనెందుకు? వెళ్ళొస్తాను, బాయ్ బాయ్. సంధ్య, ఇన్నాళ్లుగా చూస్తున్నా నీ ముఖంలో ఇలాంటి గ్లో ఎప్పుడూ కనిపించలేదే. కీప్ ఇట్ అప్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంధ్య, వస్తున్నానండి. ఏంటి జానకి క్యాలెండర్ మీద నోట్ చేస్తున్నావు? ఇవాళకి సంజయ్ ఫోన్ చేసి 6 రోజులైందండి. అదే, ఏదో పనిలో ఉండుంటుంది అవే. అదీగాక ఆనంద్కి జ్వరం అని చెప్పిందిగా. ఏమిటోనండి, సంజయ్ ఫోన్ చేసి మాట్లాడకపోతే పిచ్చెక్కినట్టుగా ఉంది. ఇది మరీ బాగుంది. సంజయ్కి ఇప్పుడు పెళ్ళయింది, మునుపుట్లా కాదు. దానికో మొగుడు సంసారం ఉంది, రోజు దాని ఫోన్ల కోసం వెయిట్ చేయకండి అని నాకు లెక్చర్లు ఇచ్చేదానుగా. చెప్పడం వేరు, భరించడం వేరండి. ఏమండి, సంజయ్ చూడాలనిపిస్తుందండి. పాపం ఆనంద్కి జ్వరం తగ్గిందో లేదో. పోనీ ఒకసారి మనమే ఫోన్ చేసి కనుక్కుందామా? జానకి, తను ఏ బిజీలో ఉందో ఏమో, వీలైతే తనే ఫోన్ చేస్తుందిగా. అది కాదండి. చూడు జానకి, మనం రిటైర్ అయిపోయి ఖాళీగా ఉన్నాం కదా అని పిల్లలకి పొద్దుగూకులా ఫోన్ చేయకూడదట. అలా చేస్తే మనం వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుందట. మార్నింగ్ వాక్ లో ఆ రిటైర్డ్ కల్నల్ కుమార్ ఉన్నాడే, ఆయన చెప్పాడు. చెప్పడానికే ఎవరైనా చెప్తారు, ఎన్నైనా చెప్తారు. తన దాకా వస్తే కదా తెలిసేది. హలో ఆంటీ, హలో అంకుల్. ఛాయా, రామ్మారా. ఏమ్మా, ఇవాళ ఆఫీస్కి వెళ్ళా? ఆఫీస్కి వెళ్తున్నాను అంకుల్, ఒకసారి మిమ్మల్ని చూడాలనిపించింది, వచ్చేసాను. సంజయ్ ఆఫీస్కి వస్తుందమ్మా? దాంతో మాట్లాడి ఎన్నో ఏళ్లైనట్టుంది. అదేంటి, సంధ్య ఫోన్ కూడా చేయటం లేదా? ఆనంద్ జ్వరం కదా, అందుకే ఫోన్ చేయలేదమ్మా. అంకుల్, ఆనంద్కి జ్వరం ఎప్పుడో తగ్గిపోయింది, కానీ సంధ్య ఆఫీస్కి రావడం లేదు. అసలేం జరిగిందో కనుక్కుందామని నేనే ఇంటికి వెళ్ళాను, లీవ్ పెట్టాను, నేనే దగ్గరుండి చూసుకుంటున్నానని చెప్పింది. చూసారా, సంధ్యకి ఆనంద్ అంటే ఎంత ఇష్టమో. ఫోనీలేమ్మా, మనకు ఫోన్ చేయబోతేనే, చూడ్డానికి రాకపోతేనే వాళ్ళిద్దరూ ఆనందంగా ఉంటే అంతే చాలు. సరే సరే, ఆ గొడవకేం గాని. ఏమ్మా, శ్యామలరావు ఎలా ఉన్నాడు? ఆయనకే దుక్కలాగా బానే ఉన్నాడు. చూసి చాలా కాలమైంది, బొత్తుగా ఇటువైపు రావడమే మానేశాడు. రావటం లేదా? అయిపోయావు శ్యామలరావు, ఇక నా చేతుల్లో అయిపోయావు. ఏమైందమ్మా? రోజుకొకసారి వెళ్ళి మిమ్మల్ని చూసి రమ్మన్నాను, ఏమన్నా అవసరం ఉంటే తెచ్చిపెట్టమన్నాను, అలాగే అన్నాడు. మర్చిపోయాడన్నమాట. వట్టి మట్టి బొర్ర. ఉద్యోగం చేయడానికి ఎలాగా పనికిరాడు, కనీసం నేను చెప్పిన పని చేయడానికి కూడా పనికిరాకపోతే ఎలా? పోన్లే అమ్మా, ఏదో హడావుడిలో మర్చిపోయి ఉంటాడు. అయినా నువ్వు కూడా మరీ అంతగా అతన్ని తీసిపారేయకూడదు ఛాయా. భర్త ఎలాంటి వాడైనా అతనికి గౌరవం ఇవ్వాలి, మర్యాదిచ్చి మాట్లాడాలి. నువ్వే మర్యాద ఇవ్వకపోతే 10 మంది ఏం మర్యాద ఇస్తారు? అలాగే ఆంటీ, వెళ్ళొస్తాను అంకుల్, వెళ్ళొస్తాను ఆంటీ. మంచిదమ్మా. అమ్మా ఛాయ, ఏంటి అంకుల్?
ఏం లేదు, వెళ్ళిరా, జాగ్రత్త. వస్తాను అంకుల్. వెళ్ళిరా. అనయ్య కాఫీ. మీ వదిన కాఫీ వద్దమ్మా, ఎకారం పుడుతుంది. వెళ్ళి పాలు తీసుకురా. సరే. ఇదంతా నా మీద ప్రేమనా లేకపోతే పుట్టబోయే మీ బిడ్డ మీదనా? రెండూను. ఏదో ఆటో ఆగినట్టుంది. అమ్మా అమ్మా. ఏంటి ఆ దూకుడు? నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషి కూడా కాదు. ఒంట్లో ఎలా ఉంటుందమ్మా? బాగుంటుందమ్మా. అమ్మాయి, మొత్తానికి నువ్వు నన్ను తాతం చేశావమ్మా. చాలా సంతోషంగా ఉంది. ఏం అల్లుడు? మావయ్య బాగున్నారా? బాగున్నాం బాబు. రండి లోపలికి వెళ్దాం. రామ్మా. ఏమ్మా రాధా, బాగున్నావా? బాగున్నాను మావయ్య. అమ్మాయి, ఇవి మన తోటలో పడిన నారింజ పండ్లు. నోటికి పుల్ల పుల్లగా ఉంటాయని తీసుకొచ్చాను. ఇలాంటివి సిటీలో దొరకవు కదా. నీకిష్టమని లడ్డూ జిలేబీలు కూడా చేసి తీసుకొచ్చానమ్మా. నిమ్మకాయ పచ్చడి కూడా పట్టాను. అప్పుడప్పుడు తింటూ ఉంటే వికారం తగ్గుతుంది. రాధా, ఇవి లోపల పెట్టమ్మా. రాధా, వంపదీసి వాటిని నువ్వు తినేవు. పళ్ళు పులిసి నాలుగు జివ్వుమంటుంది. నీకు మీ అన్నయ్యకి స్వీట్లు చేసి పట్టుకొచ్చాను. అమ్మా, నీ చేతో ఒక నారింజ పండు ఒలిచిపెట్టమ్మా. నా తల్లి, నా తల్లి, రామ్మా. ఈ పండైతే కమ్మగా ఉంటుందమ్మా. ఏం అల్లుడు, వ్యాపారం ఎలా ఉంది? బాగానే ఉంది మావయ్య. బాగానే కాదు, బాగా నడవాలి. ఎందుకంటే బిడ్డ పుట్టబోతుంది కదా. ఖర్చు పెరిగే కొద్దీ రాబడి కూడా పెరగొద్దు. బిడ్డొచ్చిన వేళ కొడ్డొచ్చిన వేళ అని అదే పెరుగుతుందిలేండి. అల్లుడి గారికి మనం ప్రత్యేకంగా చెప్పాలా? చాలా బాగుందమ్మా. చూడమ్మా, ఇక్కడున్న 4 రోజులు నీకేం కావాలంటే అది చేసి పెడతాను. ఫలానాది తినాలి అని కోరికగా ఉండి తినకపోతే పుట్టే పిల్లలు మంకు పట్టుతో పుడతారట. అమ్మా, నాకు పంచదార చిలుకలు తినాలనుందమ్మా. ఓ స్వెరి మొహమా, అదెంత భాగ్యం. రేపే చేసి పెడతాను. చాలమ్మా, తినవే, నోటికి బాగుంటుంది. అన్నట్టు ఇంట్లో చింతకాయ పచ్చడి ఉందా? లేకపోతే అది కూడా చేసి పెడతాను. ఇది సీజనే కదా. రామ్మా. రాధా, నాకు జ్వరం వచ్చి నీ 4 రోజులు నువ్వు నా పక్కనే ఉండి సేవలు చేస్తుంటే ఈ ప్రపంచంలో నాకన్నా గొప్పవాడు ఇంకెవ్వడూ లేడనిపిస్తోంది. నీకు తెలుసు కదా నేను రాధను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని. ఎందుకో కొన్ని ఇష్టాలకి రీజన్ చెప్పలేం. వదిరా, ఆ బిందెలా ఇవ్వు. వెనకటికి ఎవరితో ఇలాగే అడిగి పేరెంట్ చేయించుకుందట. అలా ఉంది.